వేదాంత భక్తి ప్రవర్తన ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం తులారాశి ఫలితాలు చూద్దాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది ఈ సంవత్సరం. అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి భాగ్యస్థానమైన మిథున రాశి రజతమూర్తిగాను, శని సంవత్సరం అంతా షష్ఠస్థానమందు సువర్ణమూర్తిగాను అత్యద్భుత ఫలితాలని కలగజేస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి పంచమ, ఏకాదశ స్థానాలందు సంవత్సరం అంతా లోహమూర్తులుగా ఉండి సామాన్య ఫలితాలు ఇస్తారు. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించి ఖర్చు ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కృషి, తగిన గౌరవం ఉంటాయి. ఆన్లైన్ వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యం కలిగి ఆశావహంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలు ఉంటాయి. కష్టపడి శ్రమించిన తర్వాత విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. సంతానం ఆనందాన్ని పొందుతారు. సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఉంటుంది. సంవత్సర ఆరంభం నుండి శని సంచారం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల ఊహాలను చిత్తు చేస్తారు. సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. వ్యాధి నిర్మూలన అవుతుంది. సాంఘికంగా ప్రతిష్ఠ ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉదర సంబంధ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ ఉద్యోగం, పని మరియు జీవన సమతుల్యత, శారీరక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. పంచమ స్థానంలో దాదాపు రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా పడే పనులు సులభంగా చేయగలుగుతారు. తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. మీ జ్ఞాపక శక్తికి పదును ఉంటుంది. మీరు విద్యలో బాగా రాణిస్తారు. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ బెట్టింగు, జోదం, లాటరీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అన్ని రకాల వ్యాపారస్తులకి, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగ వారికి గతం కంటే బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయాల్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తులారాశి వారి సంవత్సరం అంతా శ్రీ విష్ణు, గణపతి ఆరాధనలు చేయడం చేత సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలని పొందుతారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. వేదాంత భక్తి ప్రబోధనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం కన్యా రాశి ఫలితాలని చూద్దాం. ఉత్తర 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు ఈ రాశిలోనికి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి మే 15 నుండి దశమ స్థానమైన మిథున రాశి యందు శని సంవత్సరం అంతా సప్తస్థానం యందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలు కలగజేసేటట్లుగా, రాహుకేతువులు షష్ఠ, వ్యయ స్థానాలందు రజమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని, ఆశాభావ దృక్పథాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరించడం, విద్యారంగం వారికి నూతనావిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచారం విషయంలో అంటే మే నుండి వృత్తి వ్యాపారాల్లో చాకచక్యము, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు, విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డిసెంబర్ నుంచి కొంచెం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక నిపుణులకి, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారులకి సంవత్సరం పొడుగునా అధిక ఆదాయం లభిస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకి అధిక ఆదాయము, ప్రయోజనాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులకి చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి. శుభయోగాలు సంప్రాప్తమవుతాయి. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు
ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. సంతాన వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మోకాళ్ళ సంబంధమైనటువంటి నొప్పులు, జ్వరము, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా అభ్యున్నతి కలుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు పొందగలుగుతారు. గతంలో పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలని దర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి, సంపదలో పెరుగుదల, నిలిచి ఉన్న పనులన్నీ పూర్తవడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవడం, ప్రమోషను, ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ కాలంలో అత్తామామల సహకారం బాగుంటుంది. మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వ్యాజ్యాలు అనుకూలంగా పరిష్కృతమవుతాయి. గణపతి, దుర్గా ఆరాధనలు చేయడం వల్ల దోషాలు దొరుకుతాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చి 5. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా కనిపిస్తోంది. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి వ్యయస్థానమైనటువంటి మిథున రాశి యందు రజతమూర్తిగా, శని సంవత్సరం అంతా భాగ్యస్థానం యందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేట్లుగా, రాహుకేతువులు మే 18 నుండి సంవత్సరం అంతా అష్టమ ద్వితీయ స్థానాలందు తామ్రమూర్తిగా సామాన్య సౌఖ్యాలు ఇచ్చేవారుగా సంచరిస్తారు. వీరికి అన్ని రంగాల్లోనూ విజయము, ఆదాయము, కొత్త ఉద్యోగము, ఆన్లైన్ వ్యాపారాలకి మేలుగా ఉంటుంది. విద్యార్థులు సవాళ్ళని అధిగమిస్తారు. అధిక మన్ననలు, ప్రేమ బంధాలు దృఢపడతాయి. ఈ రాశి వారికి గురుడు వ్యయస్థానంలో సంచారం వల్ల గృహమున శుభాలు, శుభ విషయాలకే ధనం వెచ్చించడం జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. దైవారాధన, తీర్థయాత్రలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది. ఆనందమయ జీవనం అనుభవిస్తారు. ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలకు అవకాశం వల్ల వైద్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు పెరుగుతాయి. గృహ విషయాల్లో సంతోషం, అత్తమామల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం, విద్య, ధనం, సంతానం, వ్యాపారం, అదృష్టం, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటివి మంచి సత్ఫలితాలుగా కనబడతాయి. చలికి తట్టుకోలేకపోవడం వల్ల గొంతు నొప్పి, స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఖర్చులు కలుగుతాయి. భాగ్యస్థానంలో శని సంచారం ఆశావంగా ఉన్నందువల్ల పనుల్లో సత్ఫలితాలు, ప్రతిబంధకాలు క్రమంగా తొలగి ఉపశమనము, వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితి, దూర ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, చేతికి డబ్బు అందడం, ఫైనాన్స్ రంగము, వడ్డీ వ్యాపారాలకి బాకీలు వసూలై ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశివారి జాతకులకి రాహు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. రాహు అష్టమ రాశిలో సంచరించడం వల్ల ఊహించని ధనలాభాలు, అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తిని పొందుతారు. ఎవరో దాచిపెట్టుకున్న ధనం మీ ఫణం అవుతుంది. మీపై మతపరమైనటువంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రద్ధ వహించాలి. నోటిలో అల్సర్లు, బొబ్బలు, పంటి నొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. గురువారం కేజీంపావు శనగలు దానం చేయాలి. నిత్యం విష్ణు ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. రుద్రాభిషేకము, దుర్గామాతను పూజించడం చేయాలి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాల వారు ఈ రాశిలో ఉన్నారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి పంచమ స్థానమైనటువంటి తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలని, శని సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా సర్వశుభాలని, రాహుకేతువులు మే 18 నుంచి సంవత్సరం అంతా లోహమూర్తులుగా అపరిష్కృత సమస్యలు,
వ్యవహార ప్రతిబంధకాలు కలిగేటట్లుగా సామాన్య ఫలితాలని ఇస్తారు. ఈ రాశివారి గతం కంటే భిన్నంగా నూతన వరవడిని కలిగి ఆదాయ మార్గాలు పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. సంతానానికి అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రాలు పదార్థాలు వండించి సరఫరా చేసే క్యాటరింగు, కాస్మెటిక్, రవాణా రంగ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారికి పంచమ స్థానంలో లాభాధిపతి సంచరించడం వల్ల ధన సంపాదన బలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. ఎత్తర కార్యసిద్ధి కలుగుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా ఉన్న ఉద్యోగం వస్తుంది. పంచమ స్థానంలో ఉన్న గురుడు ధనస్సు మరియు జన్మరాశిని వీక్షించుట, ఉన్నత విద్యల్లో బాగా రాణించడం వాటు సంస్కారవంతమైనటువంటి సంతానంగా రూపుదిద్దుకుంటారు. సమాజానికి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సవాళ్లు, ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహ వాహన సౌఖ్య విషయాలు ప్రభావితం చేసే ఆయువును సూచించే అష్టమ స్థానం మరియు లాభస్థానాలు వీక్షించడం వల్ల ఈ సంవత్సరం ధనం ఎలా సంపాదించాలి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుని సంపాదిస్తారు. బహు పరిశ్రమ చేసి సంపాదన కూడబెట్టులో విజయం సాధిస్తారు. ఇతర దేశాల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా ధనాన్ని కూడబెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అయితే కష్టపడి ప్రగతి మార్గంలోనే నడిపిస్తారు. మీ ఆలోచన మరియు అవగాహన శక్తి ముఖ్యంగా ప్రభావితమవుతుంది. అలాగే దాదాపు అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పనిలో తొందరపాటును సూచిస్తుంది. ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితం మీద దృష్టి పెట్టి పరస్పర అభిమానము, గౌరవము చూపించాలి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. మరియు ప్రతి సోమవారం శివారాధన చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం ధను రాశి వారి ఫలితాలు. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశిలో ఉంటారు. వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురుడు మే 15 నుండి సప్తమ స్థానమైనటువంటి మిథున రాశి యందు మరియు సంవత్సరం అంతా శని అష్టమార్థ స్థానమునందు లోహమూర్తులుగా ధన నాశనం కలిగజేసేటట్లుగాను, అలాగే రాహుకేతువులు మే 18 నుంచి తృతీయ భాగస్థానంలో రైతుమూర్తులుగా ప్రణాళికతో కార్యసాధన, సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు, నూతన ఆలోచనలకు అధికారం వచ్చేటట్లుగా ఫలితాలను ఇస్తారు. ఔషధ వ్యాపారికులకు ప్రోత్సాహకాలం, పరిశోధనా రంగ సంబంధ వ్యక్తులకి నూతన విషయాలు ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు, కళత్ర స్థానమందు గురుడు కళత్రంతో సంబంధాలను పెరుగుదల, ఆర్థిక వృద్ధి, సానుకూలత పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందము, భూమి కొనుగోలు, అమ్మకం సంబంధ లావాదేవీలు లాభం కలుగుతాయి. ప్రణాళికతో ముందు చూపుతో లాభాలు పొందుతారు. అక్టోబర్ తలనొప్పి, ఉదర సంబంధ, నోటిపూత, తల నరాలు, మెడ నరాలు, కండరాలకు సంబంధించి స్వల్ప రుగ్మతలు ఉంటాయి. వీరు శనగలు దానం చేస్తే స్వస్థత కలుగుతుంది. డిసెంబర్లో వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగవడం జరుగుతుంది. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది. లేకపోతే మత్తుమందులు, జూదాలు, బెట్టింగ్ వంటి అసాంఘిక అనైతిక చర్యలు పట్టుబడే అవకాశం ఉంటుంది. జూలై నుండి డిసెంబర్ వరకు ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు చేసుకునే అవకాశాలు విఫలం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సత్సంబంధాలు, ధైర్యం మరియు భావ వ్యక్తిగతలకు ఆశావిధంగా ఉంటుంది. సృజనాత్మకతతో అన్ని అవకాశాలు చేజిక్కించుకుంటారు. మిత్రుల మద్దతు లభిస్తుంది. వాటితో గడిపే అవకాశం కలుగుతుంది. మీ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకి ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బు కూడా ఖర్చు చేస్తారు.
మీ తోబుట్టు వల్ల కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ మీరు వారికి కూడా సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ యాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఘర్షణలు, ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. స్థానచలన సూచన కూడా ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. గురువార నియమాలు పాటిస్తూ మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించుకోవాలి. శివ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. అందరికీ నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి షష్ఠమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా చక్కని స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని కలిగిస్తారు. శని సంవత్సరం అంతా తృతీయ స్థానంలో తామరమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా ధన, అష్టమ స్థానాలందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వివేకవంతులు మరియు వృధార స్వభావాలుగా మారుతారు. జనాదరణ పొంది గంభీరమైన వారిగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగరేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపబడినటువంటి ఇళ్లల్లో నివసిస్తారు. వైద్య విద్యకు సంబంధించిన విజయాల్లో, పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కడుపు మరియు అజీర్ణము, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంతవరకు అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. వైవాహిక సంబంధంలో పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహితం అవుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ధీటుగా శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నత అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్లో ఆరోగ్య సమస్యల మీద దృష్టి పెట్టాలి. శని సంచారం వల్ల అత్యంత సానుకూల ఫలితాలే ఉన్నాయి. సంవత్సరం పొడవునా ప్రయాణాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. ఉద్యోగ విషయంలో బదిలీలు ఉంటాయి. మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు. తోబుట్టువుల్లో ఆరోగ్య సమస్యలు, వారితో మీ సంబంధం సుహృద్భావంగానే ఉంటుంది. మీ సంతానం పురోగతి సాధిస్తారు. శ్రేయబంధం విస్తరించుకుంటుంది. సృజనాత్మకతతో, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు. మీరు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మానసిక హెచ్చుతగులు, ఊహించిన ధనలాభం, శారీరక సమస్యలు, వాతాపిత్త సంబంధిత సమస్యలు, సాధన, ఆధ్యాత్మికతలో ఎక్కువగా నిమగ్నం అవ్వడం జరుగుతుంది. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీరు పఠించిన, శ్రద్ధతో విన్న దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి గురుడు మే 15 నుంచి జన్మరాశి యందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరం అంతా దశమ స్థానంలో తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇచ్చేవాడిగా, రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా కూడా భాగ్య, తృతీయ స్థానాలందు లోహమూర్తులుగాను సామాన్య ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి గురుడి సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు. కానీ అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రత్యేక పథకాలు అనుసరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం పెరుగుతాయి. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూలం. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జన్మ గురుని సంచార ప్రవేశ కాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి నెలకొని ఉంటుంది. మీ స్వభావంలో సహనం మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. విద్యార్థులకు విద్యలో విజయం కలుగుతుంది.
రాజకీయ సంబంధ వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వీరికి జన్మరాశిలో గురుడు సంచరించడం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. విద్యార్థుల్లో చదువులో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ తల్లిదండ్రుల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామ్యంతో మంచి సంబంధం కొనసాగించడమే దృష్టి పెట్టాలి. సంతానం ఉన్నత విద్య లభిస్తాయి. వారసత్వంగా సంక్రమించాల్సిన ఆస్తి మీకు దక్కుతుంది. మాటలు అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతానానికి వివాహాది శుభయోగాలు, కుటుంబంలో ఆనందం గడపగలడం, తండ్రి తరపు వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, వ్యాపారస్తులకు భాగస్వామి వ్యాపారాలు కలిసి రావడం లాంటివి జరుగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రతి పని నిజాయితీ మరియు కష్టపడి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు. గురు ధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ గురువారం 1 కేజీ బావు శనగలు దానం చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం మీన రాశి ఫలితాలు. వీరి ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుంది. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. వీరికి రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి అర్ధాష్టమ స్థానంలో రజితమూర్తిగా, నూతన గృహ నిర్మాణాలు చేయవారుగా, ఉన్నత విద్యల్లో రాణించేటట్లుగా, అలాగే శని సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా విచక్షణాధికారం గల ఉద్యోగాలు, సర్వ సౌఖ్యాలు పొందేటట్లుగా, రాహుకేతులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా వ్యయ షష్ఠ స్థానాలందు సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సర ఆరంభంలో ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడి గురి అవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరస్పర అవగాహన, విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పూర్తి శ్రద్ధతో చేయాలి. మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే స్థానం చెల్లడం కూడా ఉంది. గురుడు పుత్రస్థానమైన పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంది. అయితే అన్నింటినీ సర్దుకొని అధిగమిస్తారు. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న క్రమశిక్షణ, నియంత్రణ, సత్యలతలను ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవ బలము, ఎంతటి కఠినమైనటువంటి పనినైనా సాధించగలిగేటువంటి సత్తా కలిగి కార్యసాధకులు అవుతారు. సోమరితనము, పనులు వాయిదా వేయడం, నిర్లిప్తత కలగడానికి అవకాశం ఉంది. ఆశావహంగా లక్ష్యంతో ఉంటే అన్నింటినీ సాధించవచ్చు. సోదర సోదరీమణుల నుంచి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఉన్నాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు కలిసి వస్తాయి. మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడం, వైద్య ఖర్చులు పెరగడం, అస్థిమిత పరిస్థితి, వృధాధనం వ్యయం దారితీసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర జల ఉత్పత్తులు, ఎగుమతిదారులు అధిక ధనాన్ని సంపాదిస్తారు. షష్ఠకాలంలో కేతువు సానుకూల ఫలితాలను ఇస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్ల వ్యాపారంలో, వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్లు అధిగమించి విజయాన్ని సాధిస్తారు. వ్యాపారులకి నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ప్రతి శనివారం ఆంజనేయ ప్రార్థన చేయడం, సుందరకాండ పారాయణ చేయడం వల్ల అశాంతి తగ్గుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశివారి ఫలితాలు చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశికి చెందుతాయి. వీరి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారికి గురుడు మే 15 నుండి అష్టమ స్థానమైనటువంటి మిథున రాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయము, ఆరోగ్యము, మంచి ఆలోచనలు, మంచి ఆశయాలు నెరవేరేటట్లుగా చేస్తారు.
శని సంవత్సరం అంతా పంచమ స్థానంలో సౌభాగ్యకరంగా ఉండేలాగా చేస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా తామ్రమూర్తులుగా ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంతో పొందుట, లేక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులలాగా చేస్తారు. వీరికి ధన పంచమాధిపతి 8 గురు సంచారం అనుకూలమైంది కాదు. సంవత్సరారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైనటువంటి పరిస్థితులు అనుభవించడం, తిరిగి పొందడం జరుగుతుంది. పనిచేసే చోట కొంత ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అక్టోబర్లో అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. డిసెంబర్లో సంపద సుస్థిరమవుతుంది. వ్యాపారస్తుల కొనుగోళ్లపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారందరికీ ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి. కోర్టుకు సంబంధించిన ప్రతిబంధకాలు ఎదురవుతాయి. లక్ష్మీనరసింహ స్వామి వారికి అభిషేక అర్చనాదులు చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కొంతమేరకి సంతానం గురించి ఆందోళన ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకి ప్రయోజనాన్ని ఇస్తాయి. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంపదను పొందుతారు. తెలివితేటలలో ఇతరులను గెలుస్తారు. ఆయుర్వృద్ధి కలుగుతుంది. జీవనంలో పరిపక్వత ఉంటుంది. ప్రతి విషయానికి లోతైన అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచన, మంచితనం ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఉపయోగించి సులభంగా సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతల్ని, సవాళ్ళను అధిగమించి అన్నింటా జయాన్ని పొందొచ్చు. ఛాతీ, ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు లోనవుతుంది. అలాగే మిశ్రమ ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. సంఘర్షణలు ఉంటాయి. బట్ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆనందం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉంటాయి. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన మిమ్మల్ని అడ్డంకుల నుంచి తొలగించి ప్రగతి పదంలో ఉంచుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి వారి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశి వారిగా పరిగణించబడతారు. వీరికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశి యందు ఉండడం వల్ల సామాన్య ఫలితాల్ని, శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల సర్వ సౌఖ్యాలు కలగజేసేటట్లుగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా దశమ చతుర్థ స్థానాల యందు ఉండి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారుగాను సంచరిస్తారు. వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైనటువంటి మిథునంలో సంచారం చేత న్యాయపరమైన అంశాల్లో విజయం పొందడం, అప్పులు తీరడం, వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరడం, వాస్తవాలకు ప్రతిబింబించేటట్లు ఇతరుల్ని ప్రభావితం చేస్తారు. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవ మన్ననలు పొందుతారు. ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగుతుంది. చేతిలో ధనానికి లోటు ఉండదు. కానీ సంపద పెంచడం అనేది అంత సులభం కాదు. కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపాస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మాత్రం వృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవం, ఉన్నతి, ప్రయోజనాలు కనబడతాయి. వీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఎంతో సహాయపడతారు. కుటుంబంలో కలిసి సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనాన్ని పొందుతారు. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకి, దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. వీరు చేసే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కానీ డిసెంబర్ నెలలో మాత్రం కొంత అసమతుల్యత ఉంటుంది కుటుంబంలో. ఈ రాశి వారికి శని భాగ్య రాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానమందు సంచారం అనుకూలం. వృత్తుల్లో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వాణిజ్యపరమైన సంఘంలో ఆధిపత్యం రావడం,
వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు. మీ సమస్యలు తొలగి విజయపథం వైపు పయనించేటట్లు జరుగుతుంది. జూలై నవంబర్ల మధ్యకాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ తదుపరి కాలంలో ఉపశమనం ఉంటుంది. పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. గతంలో తలచిన పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు సాధిస్తారు. సామాజిక జీవితం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులకు విలువిచ్చి వారికి చేదోడుగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది. గణపతి ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దశమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడని భావించిన ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవడం. అయితే ఆత్మవిశ్వాసంగా ఉండగలరు. ఎటువంటి పనినైనా శ్రద్ధగా చిటికలో చేస్తారు. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరి అదృష్ట సంఖ్య 6. నమస్కారం. వేదాంత భక్తి ప్రవచనం ఛానల్కి స్వాగతం. విశ్వావసు నామ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం ఈ రాశిలోనికి వస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి యందు లోహమూర్తిగా ధనవ్యయాన్ని, శని సంవత్సరం అంతా అష్టమ స్థానం యందు లోహమూర్తులుగా ధననాశనాన్ని కలగజేసేటట్లుగా, రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరం అంతా సప్త జన్మస్థానాలందు సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తున్నారు. అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. మీ స్వభావాల్లో ప్రశాంతత పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఆకస్మికంగా ధనం చేతికి అందుతుంది. పనిచేసే రంగంలో గుర్తింపు వస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాగిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సింహరాశి జాతకులకి గురుడు పంచమ, అష్టమాదతి, ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ధన ఆదాయం కలుగుతుంది. అవివాహితులకి వివాహం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం పురోభివృద్ధి కలుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. రహస్య ధనం అందుతుంది. తోబుట్టులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు వారితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. తదుపరి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కోర్టు విషయాల కోసం అధిక ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట అధిక ఒత్తిడి. సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఘర్షణ వాతావరణం సహచరుల మధ్యలోనే కోపోద్రిక్తులు అవడానికి అవకాశం ఉంది. వివాహం మరియు వ్యాపార భాగస్వామ్య విషయంలో ముందంజ వేస్తారు. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య అనేక రకాల అపార్థాలు పెరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు మానసికంగా హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు. సామాజిక విషయాల్లో పురోగతి ఉంటుంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి, వ్యాపారాలు ద్వారా బాగా బాగుపడతాయి. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా ఛేదించగలుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పఠనము, వెంకటేశ్వర సుప్రభాతం పఠనము మంచిది. వీరికి అదృష్ట సంఖ్య 1.